హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజంతా మొత్తం మా నాయనమ్మతో నుండి వీడియో అయితే గ్రూమింగ్ డే అంటారు, ఏ డే విత్ మై నానమ్మను ఏదో ఒకటిలేండి, ఏదైతే ఏముందిలే కానీ పొద్దున్న అయితే మా నాన్న అయితే మా నాయనమ్మకి అయితే బ్రష్ అయితే చేపిస్తున్నాడండి. ఇక్కడైతే తనకు వచ్చేసి పెరాలసిస్ తెలుసు కదండి, చెప్పే కదా అంతకు ముందు కూడా. సో తను ఏం పని చేయలేదన్నమాట. సో ఏం చేయలేదంటే లెగలేదన్నమాట మంచం నుంచి. సో అందుకని ఇంకా మంచం దగ్గరికి తీసుకొచ్చి బ్రష్ చేపిస్తున్నాడు. అంటే బయట చేపిస్తారు, బట్ కొంచెం టైం ఉందన్నమాట. సో ఈ లోపల తను టీ తాగుతానంటే సో ఇక్కడ చేపిస్తున్నారనమాట బ్రష్ అయితే. డైలీ బ్రష్ అయితే మా నాన్న చేపిస్తారు, మిగతా పనులన్నీ మా మేనత్తలు కొన్ని చేసుకొని వెళ్ళిపోతారనమాట. ఒక 1 అవర్ అలా ఉండేసి నేను వచ్చినప్పుడు కొన్ని పనులు నేను కూడా చేస్తాను. మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, మీ నాయనమ్మని గారు నువ్వు టచ్ చేయడం లేదు ఇది అది అన్నట్టుగా. ఈరోజు ఈ వీడియోలో చూడండి. ఇక్కడైతే నేనైతే కట్టెలు అయితే నరుగుతున్నాను. వేడి నీళ్ళు పెడదామన్నట్టుగా మా నాయనమ్మ గారికి పొయ్యి మంట చేసి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేపిద్దామన్నట్టుగా. నేను చిన్నప్పుడు కూడా మా నాయనమ్మ పని నుంచి వచ్చేసరికి నేనైతే పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టి ఉంచేవాడిని అనమాట, పొయ్యి మంట చేసి. ఇలాంటి మెమరీస్ కొన్ని ఉన్నాయండి లైఫ్లో చాలా. నేను అంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను. మా నాయనమ్మ గురించి అయితే చెప్పేది చాలా ఉంది లైఫ్ స్టోరీ. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మా నాయనమ్మ గారి లైఫ్లో చాలా కష్టపడ్డారు అనమాట, చాలా కష్టపడ్డారు, చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో తనతో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఆ వీడియోలో చెప్తాను తన గురించి అన్నది. బట్ సడన్గా ఇలా అయిపోవడం అనేది కొంచెం నాకైతే చాలా బాధేసింది. సో చాలా బాధాకరం అనమాట. సో లాస్ట్ డేస్లో ఇలా అవ్వడం తనకి. సో ఇక్కడైతే పొయ్యి మంట అయితే వెలిగించాను. పొయ్యి మంట అయితే వెలిగించి వేడి నీళ్ళు పెట్టాలి కదండి, వేడి నీళ్ళు అయితే పెడతాను. అది వేడి నీళ్ళు పెట్టే తపాలా అనమాట. దాంట్లో నుంచి నీళ్ళు తీసుకొచ్చుకొని వేడి నీళ్ళు అయితే పెడతాను. వేడి నీళ్ళు పెట్టడం అంటే నీళ్ళు తీసుకొచ్చి పెడతాను అనమాట. ఈ కట్టెల పొయ్యి ఓన్లీ వేడి నీళ్ళు పెట్టడానికే పెట్టుకున్నాం అనమాట. ఇదైతే ఇక్కడ బయట దానిపైన మూత పెట్టేయడమే. మూత పెట్టేస్తే కొంచెం త్వరగా హీట్ ఎక్కుతాయి అనమాట, వేడెక్కుతాయి వేడి నీళ్ళు అయితే. మా మరదలైతే టీ ఇచ్చిందనమాట. ఇక్కడైతే టీ తాగుతున్నాను. మనం టీ అడిక్టెడ్ అనమాట, కొంచెం టీ బాగా అలవాటు అయిపోయింది. కొంచెం తగ్గించాలి టీ అయితే. మానేయాలి టీ తాగడం, బట్ అవ్వడం లేదు. కొంచెం టీ హెల్త్కి మంచిది కాదు నన్ను అడిగితే. చాలా అంటే చాలా ప్రాబ్లం టీతో, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి టీ వల్ల. వేడి నీళ్ళు అయితే ఈటెక్కిపోయాయి, బకెట్లు అయితే పోస్తుంది అనమాట. ఈ లోపల అయితే మా మేనత్త గారు అయితే వస్తున్నారు బయట నుంచి. సో మా మేనత్త గారు వాళ్ళ కూతురు హౌస్ అయితే చూశారండి, ఇంతకుముందు వీడియోలో పెట్టాను. సో తను అనమాట మా మేనత్త గారు. తనైతే వస్తున్నారు, డైలీ వస్తారండి మార్నింగ్ టైంలో డైలీ వచ్చి ఒక 1/2 అవర్ ఉండి వెళ్తారనమాట. ఎందుకంటే ఇంకెనీ టైం ఇక్కడ ఉండడానికి అవ్వదు, ఇంకా తను కూడా తన పర్సనల్ పనులు ఉంటాయి కాబట్టి. సో తను ఒక 1 అవర్ అలా కేటాయించి ఇక్కడ మన అమ్మగారి కోసం ఇంకా కాలకృత్యాలు, ఇంకా స్నానం చేయించడం అవి చేయించేసి వెళ్ళిపోతారనమాట. ఇద్దరు అత్తయ్యలు ఉన్నారు. ఒక అత్తయ్య మా ఊర్లోనే చేసుకుంది. ఇప్పుడు ఈ అత్తయ్య వేరే ఊరు అనమాట. ఒక 10K డిస్టెన్స్ ఉండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ మా వదిన ఉంటుంది కాబట్టి ఇక్కడ మా వదిన వాళ్ళ దగ్గరకు వచ్చి ఉంటుంది అనమాట. మా మామయ్య గారు కూడా ఉన్నారు, బట్ మా నాయనమ్మ గారికి కొంచెం ఆ మార్నింగ్ టైం కూడా ఈ సాయంత్రం చేసినట్టుగా ఉంటుంది అన్నట్టుగా తను ఇక్కడికి అయితే వచ్చి ఉన్నారనమాట మా అత్తయ్య గారు అయితే. మా ఇంట్లో వాళ్ళు అంటే మా నాన్నగారు ఉంటారు. సో తను అన్ని పనులు చేయడానికి అవ్వదు. మా బ్రదరు కానీ మా మరదలు కానీ ఉంటారు కానీ, బట్ వాళ్ళు సమ్టైమ్స్ ఇక్కడ ఉంటారు, సమ్టైమ్స్ అక్కడ వాళ్ళ అత్తగారు ఇంటి దగ్గర ఉంటారు అనమాట. సో వారు రెగ్యులర్గా కొన్ని సార్లు ఇక్కడ ఉండరు కాబట్టి సో ఎలాగో ప్రాబ్లం అనమాట. సో అందుకనే మా అత్తగారు అయితే మోస్ట్లీ తను వస్తూ ఉంటారు ఇక్కడికి మార్నింగ్ టైంలో. అలా చేయొద్దు, మోసుకురావాలండి బయటకు అయితే. ఇద్దరు మనుషులు ఉండాలి మోసుకురావాలండి కంపల్సరీ. వీల్ చైర్ ఉంది కానండి, అది వచ్చేసి
సమానంగా లేదు కదా ఫ్లోర్ వచ్చేసి. సో దానివల్ల ఇబ్బంది అయిపోతుంది వీల్ చైర్. సో దాన్ని పక్కకు పడేసాం అనమాట. ఆల్రెడీ కొనుక్కొని తీసుకొచ్చుకున్నాం కానీ అది యూజ్ చేయలేదు, ఇంక పక్కన పడేసారనమాట. ఎలాగ అది ఇబ్బంది అవుతుంది, ఫ్లోర్ సమానంగా లేదు కదా అన్నట్టుగా. ఇక్కడైతే హెయిర్ కట్ అయితే చేస్తున్నాం. హెయిర్ కొంచెం పెరిగిందనమాట. ఎక్కువ హెయిర్ ఉన్నా కానీ మళ్ళీ ప్రాబ్లమేనండి. అందుకని ఇలా చిన్నపిల్లలలాగా అలా చేసుకోవాలన్నమాట గ్రూమింగ్ కూడా. ఇంకా నన్ను అడిగితే ఇంకా చిన్నపిల్లలు లెక్కనండి. ఇంకా పక్షవాతం వచ్చి లాస్ట్ స్టేజ్లో ఉన్నారు కదా, మళ్ళీ పైగా ముసలోళ్ళు కాబట్టి. ఇప్పుడు పక్షవాతం వచ్చినా రాకపోయినా కానీ ముసలోళ్ళు ఎక్కువ పనులు ఏం చేయలేరు, నడవలేని పరిస్థితిలో ఉంటారు ఇంకా చిన్నపిల్లలలాగా. సో ఇంకా కొన్ని కొన్ని పనులు మనమే చెయ్యాలి, ఇంకా తప్పదు. ఆల్రెడీ ఇది కటింగ్ అయ్యి చేయించుకొని ఇంకా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం అయితే చేయించామండి. అయితే ఇంకా అలా మోసుకొని అయితే లోపలికి తీసుకెళ్ళాలండి. అలా కుర్చీ మీద ఇద్దరు మనుషులు కంపల్సరీ ఉండాలి. పొద్దున పూట అయితే తను కొంచెం ఇలా చేయడానికి, కొంచెం స్నానం అయితే చేయించడం, నీట్గా చేయడానికి కొంచెం ఇద్దరు మనుషులు అయితే కంపల్సరీ ఉండాలండి. స్టార్టింగ్ పెరాలసిస్ వచ్చినప్పుడు కూడా నేను 1 మంత్ ఉన్నానండి కంప్లీట్గా మా నాయనమ్మ దగ్గర. అది మే నెలలో అలా వచ్చినట్టుంది నాయనమ్మకి పెరాలసిస్. 1.5 ఇయర్ అయిపోయిందనమాట. సో ఆ టైంలో కూడా నేను 1 మంత్ ఉన్నాను అనమాట. కంటిన్యూస్గా నాయనమ్మ దగ్గర ఇంకా ఉండడం జరిగింది. ఇక్కడైతే భోజనం అయితే పెడుతున్నారు మరదలు అనమాట. తను నానమ్మకి భోజనం అయితే పెడుతున్నారు. ఇంకా భోజనం కూడా పైన కలుపుకొని అలా తినేస్తారనమాట. స్టార్టింగ్ డేస్లో అయితే తినేవాళ్ళు కాదు, కొంచెం రికవర్ అయ్యారు. తర్వాత మళ్ళీ డౌన్ అయ్యారు అనమాట. సో రికవర్ అవుతారు అనుకున్నాం మేము అవన్నీ యూజ్ చేసిన తర్వాత. మెడిసిన్ ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా, తైలాలు ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత రికవర్ అవుతారు అనుకున్నారు కానీ అవ్వలేదు. ఎందుకంటే చాలా పెద్ద ఏజ్ కాబట్టి, పెద్ద వయసు కాబట్టి. ఇక్కడైతే ఫ్లోర్ అయితే వాటర్తో కడుగుతున్నానండి, క్లీన్ చేస్తున్నాను. ఒక 3-4 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇంకా సమ్ టైమ్స్ కొంచెం అది నాయనమ్మ గారు ఇక్కడ పడుకుంటారు కాబట్టి. సో ఆల్రెడీ డైపర్ యూజ్ చేస్తారు, బట్ ఎక్కడొక దగ్గర లీక్ అయినా ఏదైనా అయినా కానీ కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి. సో 3-4 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉండాలి, ఫ్లోర్ అయితే కడుక్కుంటూ ఉండాలి. మేనత్త గారు కూడా కడుగుతారు, ఒక 3-4 డేస్కి ఒకసారి కడుగుతుంటారు, కొంచెం ఆ స్మెల్ ఏం రాకుండా. ఇంకా నేను వచ్చే కదండి, ఇంకా అన్ని పనులు వాళ్ళతో చేయించడం కరెక్ట్ కాదు. కొన్ని పనులు మనం కూడా చేయాలి వచ్చినప్పుడల్లా. ఎలాగ మనం ఉండము. సో వచ్చినప్పుడల్లా పనులు చేయకపోతే బాగోదన్నమాట. బాగోదని కాదు, మన బాధ్యత అనమాట. మనకి చాలా లైఫ్ ఇచ్చారు. సో లైఫ్ ఇచ్చిన వాళ్ళని మనం కొంచెం ఉన్నంత రోజులు కొంచెం చూసుకోవాలి. మనం ఉండేదే కొన్ని రోజులు ఇక్కడ. సో ఆ వచ్చిన కొన్ని రోజులు కూడా చేయకపోతే ఎట్లా అండి. మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారనమాట, మా నాన్నమ్మతో ఫస్ట్ వీడియో పెట్టిన రోజు. ఆ రోజున మీ నాన్నమ్మ గారిని నువ్వు ముట్టుకోవడం లేదు, తనకు దగ్గరికి వెళ్ళడం లేదు, బట్టలు సరి చేయడం లేదు, ఇది ఏదైనా అన్నారు. ఇలాంటి కష్టాలు, ఇలాంటి నష్టాలు నేను చాలా ఫేస్ చేశాను, చాలా చూశాను, చాలా చేశానండి. అవి మీకు తెలియదు. ఏదో వీడియో చూసి కొంతమంది నెగిటివ్గా మాట్లాడడం తప్ప అక్కడ ఏం లేదు. నన్ను అడిగితే కావాలని ఒక మనిషిని ఏదో డౌన్ చేయడానికి, ఏదో మాటలతో వాళ్ళని డౌన్ చేసి, తక్కువ చేసి మాట్లాడి ఇంకేదో చేయాలని కొంతమంది కంకణం కట్టుకొని ఉంటారులే. ఇంకొకటి గొడవలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు చాలా వరకు యూట్యూబ్లో. నాకు క్లియర్గా అర్థమైంది. నాకు నిన్న కొన్ని దాంట్లో నాకు అర్థమైపోయింది అనమాట. సో అందుకనే నేను నిన్నటి వీడియో నేను డిలీట్ చేసేసాను అనమాట. కొంతమంది కావాలని గొడవలు పెడుతున్నారని ఇంకా నాకు అర్థమైంది. ఎందుకు ఒకళ్ళే సరే మా ఇద్దరికి ఏదో అయింది. సో ఎవరో ఒకళ్ళు అర్థం చేసుకొని డౌన్ అవ్వాలి, లేదా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. సో అందుకే ఇంకా నేను దాన్ని బేసిక్స్ చేసుకుని మా ఇద్దరు మాట్లాడేదాన్ని బేసిక్స్ చేసుకొని ఈజీగా గొడవలు పెట్టాలని చాలా ట్రై చేశారు కామెంట్ సెక్షన్లో. నాకు క్లియర్గా అర్థమైందనమాట. సో మన వల్ల అవతల పర్సన్ కూడా ఇబ్బందుల్లో తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేక నేను వద్దనుకున్నాను. సో అవి ప్రైవేట్లో పెట్టేసి డిలీట్ చేసేసాను అనమాట వీడియోస్ అయితే. ఇక్కడ పీపుల్ చాలా డేంజరస్గా ఉన్నారనమాట. ఒక మనిషి కానీ ఇంకో మనిషి కానీ ఏమంటారు, ఏదో ఒక దగ్గర ఏదో ఒక చిన్న ఇష్యూ ఏదో మాట్లాడంటే దాన్ని బేసిక్స్ చేసుకొని కావాలని ఇంకా దాన్ని డబల్ రెచ్చగొట్టి ఇంకేదో చేయాలి, పెద్ద ఇది చేయాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. నాకు నిజంగా రియల్గా నాకు అర్థం అవ్వలేదు. సో నాకు అర్థమైనంత వరకు ఇక్కడ చాలా
ఇదిగా ఉన్నారు మనుషులు. సో నాకు క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా నేను చూసేసాను, క్లియర్గా అర్థమైపోయింది నాకు. ఇలాంటి కొంతమంది పిచ్చి జనాలు కానీ ఇంకేదన్నా కానీ ఇలాంటి క్రూయల్ మెంటాలిటీకి ఉన్న వాళ్ళతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, జాగ్రత్తగా డీల్ చేయాలి వాళ్ళని. వాళ్ళ సోది వాళ్ళ టాపిక్ పక్కన పెడితే, సో నేను ఇలాంటి పనులు లైఫ్లో చాలాసార్లు చేశాను. ఈ ఇల్లు క్లీన్ చేయడం కానీ ఇల్లు శుభ్రం చేయడం ఇలాంటి నా లైఫ్లో చాలా ఉన్నాయి, చాలా చేసేసాను. ఇదేం కొత్త కాదు నాకు. ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఇది అనుకుంటారని నేనైతే ఫీల్ అయ్యే టైప్ కాదు. ఎందుకంటే మన పని మనం చేసుకోవడం తప్పేం లేదనమాట. ఎవరి కోసం మనం బతకడం లేదు, మన కోసం మనం బతుకుతున్నాం. మన కోసం బతుకుతున్నాం, మన ఇంట్లో వాళ్ళ కోసం బతుకుతున్నాం, మన ఇంట్లో పనులు మనం చేసుకుంటున్నాం. ఎవరేమన్నా నేను పట్టించుకునేది లేదనమాట. ఎవరు చెప్తారు, ఎవరు ఏదో అనుకున్నారని నేనైతే వెనకడుగు వేయను. ఎవరు మనకు తెచ్చి పెట్టరు, మనకు లేకపోతే. వాళ్ళు చెప్పేవాళ్ళు కానీ తెచ్చిపెట్టే వాళ్ళు అయితే కాదండి నన్ను అడిగితే. అలాంటి వాళ్ళ కోసం పట్టించుకోవద్దు, అలాంటి వాళ్ళ మాటలు కూడా మనం పట్టించుకోవద్దు అనమాట. మన లైఫ్లో మనం ముందుకు పోతూ ఉండాలంతే. మన కష్టమే మనకి సక్సెస్ని ఇస్తుందండి నన్ను అడిగితే. ఎనీవే, ఈరోజు బ్లాగ్ అయితే ఎలా అనిపించిందని మీకు అయితే కంప్లీట్గా ఇది మా నాన్నమ్మ గారితో బ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ అయితే చెయ్యండి. ఇంకొకటి అండి, మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ దయచేసి అయితే ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి నన్ను. అలాగే లైక్, షేర్, కామెంట్, హైప్ కూడా ఇవ్వండి. చాలామంది హైప్ చేయడం లేదు, ప్లీజ్ హైప్ అయితే చేయండి వీడియోని అయితే. సరే మరి ఉంటాను, మీ అద్విత్ రవి. బాయ్ బాయ్ అండి.